దూరమా చిన్నది నిద్దురలో మాట మరిచి ఉదయించినదా. సో వీడియో అయితే వేస్తారు కదా. సో చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇది చేయడానికి అలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. సో లేకపోతే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అనమాట. సో అలాగే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అండ్ బీట్ మార్క్ అయితే ఇస్తాను. సో అయితే అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి, ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ప్రాజెక్ట్ చేసుకుంటే మనకైతే ఇలా అయితే ఉంటుంది అనమాట. సో సరే కదా. సో వీడియోలో ఇప్పుడు డెమో చూస్తున్నారు కదా, సో దాంట్లోకి అయితే ఉంటుంది అనమాట. సో మీరైతే దీంట్లో చేంజెస్ అయితే చేసుకోవాలి. సో ఏం చేంజెస్ చేసుకోవాలి అంటే, సో నేనైతే ఫస్ట్ అయితే ఈ ఫొటోస్ అయితే పెట్టాను అనమాట. సో మీకు నచ్చకపోతే మీ ఫోటో అయితే పెట్టుకోండి. సో ఎలా పెట్టుకోవాలంటే చూపిస్తాను చూడండి. సో ఈ ఫోటో మీరు ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని ట్యాప్ చేసి సో ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని అయితే ట్యాప్ చేయండి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇదే యాడ్ చేస్తున్నా. సో ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తున్నా. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో మీకు సాంగ్ నచ్చకపోతే ఈ సాంగ్ డిలీట్ చేసేసి వేరే సాంగ్ అయితే పెట్టుకోండి అనమాట. సో పెట్టుకొని బీట్స్ అయితే యాడ్ చేసుకొని లిరిక్స్ అయితే సెట్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే, సో మనకి ఫోటో అనేది ఇలా నచ్చకపోతే సో మనకి ఇక్కడ సాంగ్ పైన ఫోటో అయితే ఉంది కదా, సో దానిపైన ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది, ఐ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. సో దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో మనకు చూసారు కదా, సో ఫోటో అయితే ఇలా చేంజ్ అయిపోతుంది. సో ఆ వ్యక్తి అనేది కనిపించదు అనమాట. సో మీరు ప్రైవేట్గా వీడియో ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇదైతే చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇలా అయితే చేసుకోండి. సో ఇది ఎలా చేసుకోవాలంటే, సో ఫస్ట్ అయితే కింద ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో అనేది మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకునే ఫోటో అయితే ఉండాలన్నమాట. సో నా దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే ఫోటో అయితే ఉందన్నమాట. సో అయితే యాడ్ చేసుకున్నా. సో యాడ్ చేసుకున్నాక ఫోటోని అయితే ఫిట్ చేసుకోండి ఫస్ట్. సో 3 డాట్స్ని క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఉందా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నాక సో ఫోటోని అయితే ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి వీడియోలో ఎట్లయితే ఉందో అట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. సో అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో దాని తర్వాత కొంచెం పెద్ద అయితే వేసుకోండి. సో మీకు మీ ఫోటో ఎలా అయితే ఉంటుందో అలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీకు పైన సెర్చ్ ఆప్షన్లో బ్రైట్నెస్ అని సెర్చ్ చేయండి. సో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటోని వచ్చేసి మొత్తం వీడియో ఎండ్ అయితే జరుపుకోండి అనమాట. సో సరే, సో ఇలా అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి రెండు ఫొటోస్ అనేవి కనిపించకుండా పోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే సెర్చ్ బటన్లో వైప్ అని సెర్చ్ చేయండి. అయితే వైప్ అని ఆప్షన్ వచ్చింది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి 3 లైన్స్ని ట్యాప్ చేసి మళ్ళీ సో ఇప్పుడు ఎండ్ అని ఉంది కదా ఇక్కడ, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ అయితే జరుపుకోండి, లెఫ్ట్ సైడ్ మైనస్ అయితే వేసుకోండి. సో కరెక్ట్ మనకి ఫోటో మిడిల్లో అయితే వేసుకోండి అనమాట. సో సరే, సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న ఫోటోని అయితే మళ్ళీ అడ్జస్ట్ కాకపోతే కొంచెం పెద్దగా తీసుకొని సైడ్ని అయితే మూవ్ చేసుకోండి. సో ఇంతే అనమాట, సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి లిరిక్స్ అయితే కింద ఉన్నాయి కదా, సో ఈ ఫోటో వచ్చేసి పైన ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటోని కిందకి అయితే వేసుకోండి, లిరిక్స్ కింద అయితే వేసుకోండి. సో చూసారా, సో ఇలా అయితే సింపుల్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఒకసారి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ మనకి లిరిక్ కింద ఒక రౌండెడ్ రెక్టాంగిల్ 2 అని ఉంది కదా, సో దాని మీద ఐ బటన్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. సో మీకు నచ్చితే ఉండనివ్వండి, సో లేకపోతే తీసేయండి అనమాట. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేసి పోతుంది. సో ఇలా అయితే మీకు నచ్చినట్టయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఓకేనా. సో నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో కామెంట్ అయితే చేయండి, చేద్దాం.